హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు శుక్రవారం అండి. శుక్రవారం పొద్దున్నే ఇచ్చాను ఈ వీడియోకి వాయిస్ ఓవరు. చాలా అంటే చాలా ప్రశాంతంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నాను ఈరోజు. నిన్నటి వరకు చాలా టెన్షన్లో ఉన్నాను. అంటే ఏం చేస్తున్నాను అనేది నాకే అర్థం కాలేదన్నమాట. అంత టెన్షన్గా ఉన్నాను. ఈరోజు అయితే ఆ టెన్షన్ ఫ్రీ అయిపోయిందండి. చాలా బాగున్నాను, మనశ్శాంతిగా ఉందన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను గురువారం రోజున ఏమేమి చేశాను అనేది కొంచెం చూపిస్తున్నాను. మనసంతా బాగాలేదని చెప్పాను కదా, అందుకే మ్యాక్సిమం షూటింగ్స్ కూడా ఏమీ చెయ్యట్లేదండి, డైలీ వ్లాగ్స్ కూడా. నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాకింగ్ అయితే మిస్ అవ్వలేదు ఈ మనసు బాగున్న రోజుల్లో కూడా. సోమవారం నుంచి చాలా టెన్షన్తో ఉన్నాను నేను. చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అన్నాను కదా, వెదర్ చాలా బాగుంది. చూసారు కదా, ఇది గురువారం పొద్దున్న 6:15 ఆ టైంకి అనమాట. చాలా క్లౌడీగా ఉందన్నమాట. ఈరోజు చాలా చల్లగా ఉంటుంది. ఏసీ వేసుకోవాల్సిన అవసరం అయితే రావట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే మధ్యలో కొంచెం ఎండ వచ్చింది, కానీ మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎండ తగ్గింది. ఇవి మిల్లెట్స్ అండి. నేను మిల్లెట్స్ తింటున్నాను, వైట్ రైస్ తినకుండా. ఇది కొర్రలు అన్నమాట. రాత్రి ఆల్మోస్ట్ నిన్న నైట్ అంటే బుధవారం రాత్రి 8 o'clock అలా నానబెట్టుంటాను. గురువారం రోజున 7 లోపలే దీన్ని కడిగి వండుతున్నాను అనమాట. యాక్చువల్గా ఇది నాకు కూడా తెలీదు, నేను కూడా ఒక వీడియోలోనే చూశాను. ఇలాగ ఓవర్ నైట్ నానబెడితే కొర్రల అన్నము కొంచెం మెతుకుగా వస్తుంది. అంటే కొంచెం ఏమంటారు, మెత్తగా కాకుండా సెపరేట్గా వస్తుంది అని చెప్పేసి చూశాను అనమాట. అందుకని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశా. కానీ అదైతే నిజమేనండి, కొంచెం మెతుకుగానే వచ్చింది. ఇందులో అంత టేస్ట్ ఉండదు, కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అని విన్నాను. అందుకే ఒకప్పుడైతే చాలా మంత్స్ నేను కొర్రలన్నం తిన్నాను, ఇప్పుడైతే తినట్లేదులేండి. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం వైట్ రైస్ తగ్గించి కొంచెం హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. కొంచెం చేంజ్ అవుతున్నాను ఇప్పుడిప్పుడే. కిందకు వచ్చేసిన తర్వాత ఒక పక్కన అన్నం పెట్టేశాను, ఇంకొక పక్కన కూర కూడా వండుతున్నాను. ఈ లోపల ఇక్కడ అప్పుడప్పుడే కొంచెం సూర్యుడు వస్తున్నాడు అనమాట. చాలా బాగుంది కదా వెదర్ అని చెప్పి ఒకసారి బాల్కనీ మొక్కల దగ్గరికి వెళ్ళాను. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదండి మొక్కల నుంచి, అవి అలా ఊగుతూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. మొక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇంక ఇప్పటి నుంచి మళ్ళీ పొయ్యాలి. శుక్రవారం రోజున 6 అంటే 6:15 ఆ టైంకి మ్యాక్సిమం ఎండ వచ్చింది. కొంచెం ఎండాకాలం లాగా అనిపించింది అనమాట మళ్ళీ ఈరోజు, అంటే శుక్రవారం నాడు. సో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి. తులసమ్మ కూడా బాగానే ఉంది, కానీ తులసమ్మ ప్లేస్ చేంజ్ చేద్దామా మళ్ళీ అని అనుకుంటున్నాను. కానీ చూడాలి. అటు సైడ్కి ఎక్కువ కనపడుతుంది ముఖము తులసమ్మది, ఇటు సైడ్ కనిపించట్లేదు. ఒకసారి తులసమ్మని కూడా డైరెక్షన్, అంటే ఇప్పుడు వినాయకుడు ఉన్నారు కదా ఇటు సైడ్, అటు సైడ్కి తిప్పుదామా అని డిసైడ్ అయ్యాను అనమాట. అనుకుంటున్నాను, చూడాలి. బొక్కలు అయితే బాగున్నాయి. పీస్ లిల్లీస్ అయితే ఒక 5-6 పువ్వులు అయితే వచ్చినాయి. ఇవి ఎండకి బాగా వస్తున్నాయండి, చాలా మంచిగా అనిపించింది. నేను దగ్గరికి చూపిస్తాను ఒక రోజున. నాకు తెలిసి అవి ఉన్నాయి కదా, పడగిప్పినట్టుంది కదా, అందులో నుంచి పడి ఇంకా మొక్కలు వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే అవి ఎండిపోయినా కానీ పువ్వులు తీయలేదన్నమాట. కింద మొక్కలు అయితే ఇవి. గులాబీ మొక్క అయితే కొంచెం మొక్కలు వస్తున్నాయి, కానీ చాలా పెద్దగా అయిపోయి నాకే అంత మంచిగా అనిపించట్లేదు. కట్ చేసేద్దామని అనుకుంటున్నాను. మందారం అంటున్నాను ఏంటి, కనకాంబరం పువ్వులు అయితే మొత్తం అయిపోయినాయి. ఇంకా కొమ్మలు వస్తున్నాయి అన్నమాట, కొత్త కొమ్మలు. ఇంకా పువ్వులన్నీ అయిపోయినాయి, కనుపులు ఉన్నాయి. ఇంకే కనుపులు కూడా కట్ చేసేస్తాను. లేదు అని అంటే లాస్ట్ టైం అయ్యింది కదా, అలా ఎక్కువ విత్తనాలు అయిపోతాయి. కానీ ఆ విత్తనాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అని అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా అయితే కనకాంబరం కూడా ఎదుగుతుందన్నమాట. ఇప్పుడు నేను ఏం కూర వండుతున్నానో చూపిస్తాను. మా అమ్మ చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం అండి నేను ఇన్ని ములక్కాయలు వేసి కూర వండాను. నాకు అసలు మునక్కాయలు అంటేనే చిరాకు. చెప్పాను కదా, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనం ఫ్యాషన్ లైఫ్ స్టైల్ కాదు, హెల్దీ లైఫ్ స్టైల్.
కొంచెం మంచిగా ఫుడ్ తిందాము, ఇంట్లో ఫుడ్డే తిందాము, అది కూడా ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుందాము డైట్లో, వాకింగ్ చేద్దాము, ఎక్సర్సైజ్ చేద్దాము, ఇవన్నీ అనుకుంటున్నాను అనమాట. అది పాటిస్తున్నాను అని అనుకుంటున్నాను గత 15-20 డేస్ నుంచి కూడా. ఇంకో నేను చెప్పాను కదా, కొర్రలన్నం ఇలా మెత్తగా, అంటే బాగా మెత్తగా కాదు, అలాగని బాగా గట్టిగా. బేసిక్గా నేను వైట్ రైస్ వండినా కానీ మెత్తగానే వండుతాను అనమాట. మెత్తగా లేకపోతే మనకు దిగదు, అదేంటో నాకు అలా అలవాటు. ఇంకో బాగానే వచ్చింది అని అనిపించింది. అంటే 8 hours ముందర నానబెట్టాలన్నమాట. నైట్లో నానబెడితే మంచిగా అనిపిస్తుంది అని అనిపించింది అనమాట. పెరుగు కూడా ఇంక్లూడ్ చేసుకోమన్నారండి. యాక్చువల్గా నేను డైటీషియన్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ మొన్న కంపెనీ తరఫున టెస్టులు చేయించుకున్నాను అని అన్నాను కదా, అందులో రిపోర్ట్ అయితే లంగ్స్లో వాటర్ ఫామ్ అయింది అని చెప్పేసి ఉంది. అలాగే ఫ్యాటీ లివర్, ఈ 2 ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా ఇంకొక మేజర్ది కూడా ఉందండి. అది నేను ఈరోజు డాక్టర్ని కన్సల్ట్ అవుతాను, అది నేను తర్వాత చెప్తాను. ప్లస్ అందుకని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డైటీషియన్ ఉన్నారనమాట. ఆయన దగ్గర ఆయన సజెస్ట్ చేశారనమాట ఒక డైట్ నాకు. అందులో పెరుగు, పాలు కూడా ఇంక్లూడ్ చేసుకోమని చెప్పారు. కాకపోతే వైట్ రైస్, మైదా, గోధుమ పిండి ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్పారనమాట. షుగరు, బెల్లము, గోధుమ పిండి, మైదా, వైట్ రైస్ ప్లస్ ఇంకా ఏంటి హనీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయమని చెప్పారనమాట. అందుకని చెప్పేసి ఇంకా పెరుగు కూడా రోజు తినాలి అని డిసైడ్ అయ్యాను. మ్యాక్సిమం నేను పెరుగు రోజు తింటాను, ఏది ఉన్నా లేకపోయినా పెరుగన్నమైనా తింటాను. అలాగే మజ్జిగ కూడా తాగుతాను అనమాట. మీకు తెలుసు కదా, ఇది వరకు కూడా చూపించాను కదా వీడియోస్లో. పచ్చడన్నం వేసుకుని వెళ్ళి మజ్జిగ చేసుకుని వెళ్ళేదాన్ని అనమాట. సో పెరుగు, మజ్జిగ అయితే బాగానే తీసుకుంటాను నేను. ఇంకా రోజు ఇప్పుడైతే పెరుగు కూడా తిందాము అని డిసైడ్ అయ్యాను. పెరుగులో యాక్చువల్గా మంచి బ్యాక్టీరియా ఉంటుందంటండి. మినిమం 8 hours తోడుకుంటే మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంట పెరుగులో. నేనైతే 8 hours కాదు కదా, అలాగే ఉంచేస్తాను కదపకుండా. ఈరోజు తోడు పెడితే రేపటి వరకు. ఎండాకాలం కాబట్టి కొంచెం పుల్లగా అవుతుంది, కానీ లేకపోతే బాగానే ఉంటుంది అని నా ఫీలింగ్. సో పెరుగు కూడా బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఈరోజు ఏంటి కూర అంటే పెరుగు, అలాగే కొర్రలన్నము, అలాగే టమాటా, మునక్కాయ కూర అనమాట. ములక్కాయలు చూసారు కదా ఎన్ని వేసానో. ఇంకా బాక్స్ పెట్టేసుకుంటున్నాను అనమాట. బాక్స్ పెట్టేసుకుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళడమే. యాక్చువల్గా నేను జాతకాలు ఇవన్నీ నమ్మను, కానీ ఒక్కొక్కసారి నమ్మాల్సి వస్తుంది కదా, అదే నా సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. అందుకని చెప్పేసి నా జాతకం ప్రకారం నాకు భక్తి చాలా ఉంటుందంట, కానీ నేను పూజలు గట్టా చెయ్యను. ఒకసారి పూజ చేసి చూడు, లైఫ్లో మిరకిల్స్ జరుగుతాయి అని చెప్పేసి తెలిసింది. అందుకే పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన.